హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి టమాటా పచ్చడి కోసం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో స్వీట్ అండ్ స్వాట్గా వీడియో చిన్న లెంతీలో ఉంటుంది. అలాగే టమాటా పచ్చడి న్యాచురల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఎంతో టేస్టీగా ఎలా వస్తుంది అనేది వీడియోలో చూపిస్తాను. ఈ టమాటా పచ్చడి వచ్చేసి ఇడ్లీలోకి, దోశలోకి, మనం వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. చాలా 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 బాగుంటుందండి కాంబినేషన్. సో ఈ టమాటా పచ్చడిని ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టమాటా పచ్చడి కోసం అయితే నేనైతే అరకిలో టమాటా పళ్ళని అయితే తీసుకున్నానండి. టమాటా పళ్ళని వాటర్లో వేసి నీట్గా 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. మంచిగా వాష్ చేసుకున్నాక టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా నేను ఈ వీడియోలో చూపించాను కదా, ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక టమాటా ముక్కలన్నింటినీ సైడ్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చితో అయితే పచ్చడి చేసుకోవచ్చు. నేను ముందుగా పచ్చిమిర్చి నా దగ్గర ప్రజెంట్ లేవు, కానీ ఈరోజు పచ్చిమిర్చితో కాకుండా కారంతో వేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు. ఆయిల్ కొద్దిగా వేడైనాక అందులోనే మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలను అయితే ఆయిల్లో వేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక నీట్గా కలిపి కొద్దిసేపు మూత పెట్టి అలానే కొద్దిసేపు ఉంచాక ఇంకెలా టమాటా పొళ్ళు అయితే మొత్తం మగ్గాయి కదా, ఇలా మగ్గిన తర్వాత ఈ మగ్గిన టమాటాల్లో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోండి. పసుపు తర్వాత కొద్దిసేపు అయినాక కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. 3 వేసుకున్నాక మళ్ళీ నీట్గా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే అలా ఉడికించండి. చూసారు కదా, ఇప్పుడు టమాటా అయితే మంచిగా మగ్గింది. ఇలా మగ్గిన టమాటాని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారనిద్దాం దీన్ని. ఇంకా చల్లారిపోయింది. ఇప్పుడైతే మిక్స్ చేస్తాను. టమాటా పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరగ్గానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాము. తాలింపు పెట్టుకొని ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు సామాన్లన్నీ వేస్తాను అనమాట. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు ఉంటే మినపప్పు, ఏవే పోపు సామాన్లు వేసుకుంటారో అవన్నీ అయితే వేసుకొని అవి కొద్దిగా మంచిగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్న టమాటాను అయితే ఇప్పుడు అందులో వేసుకోండి. టమాటా పచ్చడిని వేసి మంచిగా కలిపి కొద్దిసేపు ఉంచండి. ఆయిల్ అయితే దీనికైతే కొద్దిగా ఎక్కువ అయితే ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మనకి నిల్వ ఉంటుంది కాబట్టి. ఇంకా ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందా లేదా కూడా ఇప్పుడే మనం చూసుకోవచ్చు అనమాట. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే ఎక్స్ట్రాని యాడ్ చేసుకోవడానికి ఇప్పుడే అవుతుంది. ఇంకా యాడ్ చేసుకొని 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచి ఇంకా పక్కన పెట్టి చల్లారినాక మనది ఏం లేనైనా స్టోర్ చేసుకోవడమే. ఇంకా తెలిసింది కదా, చాలా ఈజీగా టమాటా పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలనేది. ఎంత సింపుల్గా అండి టమాటా పచ్చడి. న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. చూసారు కదా ఈ టమాటా పచ్చడి. ఇంకా ఈ టమాటా పచ్చడి మనం ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, నెక్స్ట్ వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. న్యాచురల్గా చేశాను అనమాట ఈ టమాటా పచ్చడి. చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు టమాటా రేటు కూడా తక్కువగానే ఉంది. ఎవరైనా బద్ధకం చూపించకుండా ఒకవేళ మీకు టమాటా పచ్చడి తినాలి అనిపిస్తే బయట కొనుక్కొని తినే కంటే ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి ఎంతో న్యాచురల్గా ఉంది కదా, ఇలానే ట్రై చేసి ఒకసారి అయితే చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు మీరు చేశాక మీకు ఒకవేళ ఇలానే టేస్ట్గా వస్తే కింద అయితే కమెంట్ చేయండి వీడియో కింద. సో వీడియో చూసారు కదా టమాటా పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి అయితే కింద లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో వీడియోస్ విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చడి ఎలా ఉందనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పచ్చడి అయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.